సో బెట్టింగ్ యాప్స్ గురించి అయితే గవర్నమెంట్ అయితే ఇప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది, కానీ ఇప్పుడు కూడా సో మెట్రో యాప్స్లో కూడా 1x బెట్టింగ్ యాప్స్ గురించి సో వైరల్ అయింది వీడియో. సో పోస్టర్స్ అంటించారు. గవర్నమెంట్ పక్క నుంచి ఇలా చెప్తున్నా సరే ప్రమోషన్ కింద మాత్రం మెట్రోస్ అయితే వెళ్తున్నాయి. సో గవర్నమెంట్ అవేర్నెస్ లేదా? సో బెట్టింగ్ యాప్స్ అనేది అందరికి చెప్తున్నా సరే పక్కన జరుగుతున్నట్లా. యాక్చువల్గా బెట్టింగ్ యాప్ 2 రకాలన్న మనకి. ఒకటి లీగల్, ఇంకోటి ఇల్లీగల్. ఇండియాలో లీగల్ యాప్స్ చాలా ఉన్నాయి, కొన్నే ఉన్నాయి లీగల్ యాప్స్. ఇల్లీగల్ ఎక్కువైనాయి. లీగల్ యాప్స్ 10% ఉంటే ఇల్లీగల్ యాప్స్ 90% అయినాయి. సో ఇప్పుడు ఈ లీగల్ యాప్స్ ఉన్నాయి కదా మీరు అన్నట్టు 1x బెట్ కానివ్వండి, అది లీగల్ కింద, నాకు దాని గురించి క్లారిటీ తెలియదు, అది లీగల్ కింద కన్సిడర్ అయ్యి ఉంటుంది. లేకపోతే ఊరికే మెట్రో మీద వేయరు. అది లీగల్ యాప్ అయితేనే దాన్ని మెట్రో మీద వేస్తారు. లీగల్, ఇల్లీగల్ కాదు. ఇల్లీగల్వి అట్లా ప్రమోషనల్కి రావు. ఇల్లీగల్ యాప్స్ ఎప్పుడు కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్లతోని డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని, లేక ఫ్రీలాన్సర్స్ ఉంటారు, ఫ్రీలాన్సర్స్ని యూజ్ చేసుకొని గూగుల్ యాడ్స్తో అమౌంట్ పే చేసి గూగుల్ యాడ్స్తో టైఅప్ అయిపోయి అలాంటి మార్కెటింగ్ ఏజెంట్స్ని పట్టుకొని ఈ అంటే ఇల్లీగల్ యాప్స్ అన్ని ప్రమోట్ అవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ లీగల్ యాప్స్కి తేడా ఏంది అంటే, లీగల్ యాప్స్కి కొన్ని క్వాలిటీ చెక్స్ ఉంటాయి. అవన్నీ ఆ క్వాలిటీ చెక్స్ అన్ని పాస్ అయ్యాకనే యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్లో అవి పెట్టడం జరుగుతుంది. దానికి తరువు చెక్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు. అండ్ దాంట్లో ఏంటంటే మన డాటాని బయటికి పంపడం కానీ సెక్యూర్ వే ఉంటుంది ఈ లీగల్ యాప్స్లో. ఇన్ కేస్ ఆఫ్ ఇల్లీగల్ యాప్స్ సెక్యూర్ వే ఉండదు. మన జీమెయిల్ పాస్వర్డ్ కాకుండా మన పర్సనల్ ఫొటోస్ దగ్గర నుంచి మనకి పోతూనే ఉంటాయి. పోదన్నా నేను అలో చేయలే అంటే, నేను మామూలుగా యాప్ని అది వచ్చినాక అలో యాక్సెస్ కొడితేనే పోతాయి కదా అంటే అది తప్పు. ఇప్పుడు మనం ఏది అలో చేయకముందే, ఇప్పుడు జస్ట్ మీరు గూగుల్లో కూడా కొట్టండి, history.google.com మీకు తెలిసే ఉంటుంది. కొట్టినామంటే మనం ఇంతకుముందు 5 నిమిషాల ముందు ఏం సెర్చ్ చేసినా కూడా చూపిస్తుంది. సో మనం ఏమనుకుంటాం, అంటే క్రోమ్ హిస్టరీ డిలీట్ చేసినాం అయిపోయిందిలే అని చేతులు దులిపేసుకుంటాం. ది మెయిన్ థింగ్ ఏంటంటే గూగుల్ ట్రాక్ చేస్తుంది నువ్వు క్రోమ్ హిస్టరీ వరకే, నీ యాప్ వరకే డిలీట్ చేస్తున్నావు. బట్ అది ఒక సర్వర్ల డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది, అది ఎవరికి తెలియదు. చాలామంది ఏంటంటే మామూలుగా నేను చూస్తా కదా వేరే వాళ్ళవి, గూగుల్ అకౌంట్లోకి వెళ్ళి చూస్తా, క్రోమ్లో డిలీట్ మొత్తం 0 ఉంటుంది. క్రోమ్లోకి పోతే ఇయర్స్ ఉంటాయి, కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఏం చేసారో మొత్తం హిస్టరీ అక్కడ ఉంటుంది. సో వీడు ఎలాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నాడు, ఇలాంటివి మొత్తం వాడికి పోతుంది, అనలైసిస్ చేస్తుంది. సో ఈ డాటా పోయేది ఇల్లీగల్ యాప్స్ ద్వారా. ఇక వీటి మోసాల గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు లీగల్ యాప్స్ అంటే ఏంది, ఇల్లీగల్ యాప్స్ అంటే ఏంది అర్థమైంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రెండ్, అంటే ఇవి ఎట్లా తయారవుతాయి లీగల్ యాప్స్, అవి ఈ దేశంవి కావచ్చు, బయటి దేశంవి కావచ్చు, ఎక్కడ దేశం అయినా క్వాలిటీ చెక్స్, అంటే మనకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అమెండ్మెంట్స్ ప్రకారం క్వాలిటీ చెక్స్ పాస్ అయినాయి, వచ్చినాయి, ప్లే స్టోర్లలో యాప్ స్టోర్లలో ఉన్నాయి. లీగల్ యాప్స్ అవి బయట దేశాలే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వచ్చినాయి, అందులోనే మోసాలకు పాల్పడుతున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఇల్లీగల్ యాప్స్ జోలికి వస్తే ఇదే సింగిల్ క్రియేటర్ యాప్ అన్న ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ₹1,00,000 2 లక్షలు నీ దగ్గర, 1,00,000 అనుకుందాం, 50,000 పెట్టి యాప్ డెవలపర్తోనే యాప్ డెవలప్ చేయించుకుంటాడు. యాప్ డెవలప్ చేయించుకున్నాక ఈ యాప్ని ప్రమోట్ చేయించడానికి ఇంకొక 5 ఇన్ఫ్లుయెన్సర్లను వాడతాడు. ఓకే, 10,000 ఇస్తాడు, మనిషికి 10,000 ఇచ్చి 5 చేయించుకుంటాడు. ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ నుంచి 1000 మంది వచ్చిన చాలు వానికి 5,000 మంది వచ్చి ఆడడానికి ఇల్లీగల్ యాప్ ఒకటి. 5,000 మంది 1000 ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఇప్పుడున్న రోజులలో 5,000 చేసేటోళ్ళు ఉన్నారు, 10,000 చేసేటోళ్ళు ఉన్నారు. బట్ యావరేజ్గా 1000 అనుకుందాం. ఇప్పుడు ఆ 5 ఉన్నారు కదా, 5 ఇన్ఫ్లుయెన్సర్ నుంచి 1000 మంది వచ్చినా కూడా 5,000 మంది 20కి 5,000 మంది యావరేజ్గా ₹1,000 అనుకుందాం. ఎక్కువ వద్దు, ఆడతారు 5,000 పెడతారు, 10,000 పెట్టేటోళ్ళు ఉన్నారు, 20,000 లక్షలు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. 5,000 కానీ యావరేజ్ ₹1,000 మాట్లాడుకుందాం మనం. ఓకే, 1000 వేసి 5,000 మంది ఆడితే ₹50 లక్షల అన్న. 50 లక్షలు, అవును, హ్యూజ్ అమౌంట్. వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లక్షకి 50 లక్షలు ఒకటే రోజు. ఇదంతా జరిగింది ఒక్క రోజులోనే. నెక్స్ట్ డే మళ్ళీ వాడు ఎంత సంపాదిస్తాడు అని మన ఆలోచనలోకి పోతాడు. కానీ అట్లా సంపాదించాడు, యాప్ డిలీట్ చేసుకుని ఇంటికి పోతాడు. ప్రూఫ్ ఉండద్దు కదా అట్లా. నువ్వు యాప్ కట్టిందేమనికి ఉండదు, పోయిందేమనికి ఉండదు. ఇప్పుడు ఆ 1000 పోగొట్టుకున్నా నువ్వు కేసు ఎత్తావా? వేయలేవు. ఒక్కవేళ వేసినవే అనుకో, నేను మోసపోయినా, నాకు ఈ న్యాయ వ్యవస్థ మీద ఉంది, గౌరవం ఉంది, నేను వేస్తా, వాడెవడో బయటికి ఫైన్ అవుట్ ఇవ్వాలి, ఆ 1000కి 1,00,000 పోయినా మంచిదే, నేను 100 దొరకబడతా అని పోయినావు. ఓకే, అవి ఎట్లా అంటే మనని మిస్గైడ్ చేస్తాయి. మనం పోయినప్పుడు ఆ లాస్ట్ ఏదైతే ఉంటుందో ఎండ్ పాయింట్ పక్క మనం మిస్గైడ్ అయిపోతాం. ఎట్లా మిస్గైడ్ అయిపోతాం అంటే, ఇది కొంతమందికి డబ్బులు ఇచ్చి బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేపిస్తుంది, పాన్ కార్డులు అవన్నీ తీసుకొని ఫేక్ ప్రూఫ్స్ అని. ఒక ముసలమ్మకు ఉంటుంది, ఒక ముసలి తాతకు ఉంటుంది.
ఆ ముసలి వాళ్ళ దగ్గర పోయి నువ్వే చేసినావా అంటే మన మీదకే నవ్వుతుంది, ఈ ముసలాడు ఎట్లా చేయగలుగుతాడు అగో అట్లా ఎండ్ పాయింట్ ఉంటుంది. సో మనం ట్రేడ్ చేయలేం. ఆ ట్రేడ్ చేయడం కూడా డైరెక్ట్ మనం ఎవరిని కొట్టినాం వీనికి అట్లా ఉండదు, ప్లాట్ఫామ్ వే ఉంటుంది దీనికి. ఇప్పుడు ఈ డబ్బులు కట్టడానికి కూడా రాజర్ పే ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ నుంచి మన డబ్బులు వానికి పోతాయి, ఎవడైతే దీనికి ఈ యాప్ క్రియేట్ చేసినాడో వానికి పోతుంది. ఇదంతా ప్రాసెస్ కావాలంటే కనీసం 2-3 నెలలు పడుతుంది. మనం రాజర్ పేకి అప్లికేషన్ పెట్టాలి, రాజర్ పే నుంచి మనకు రావాలి, వాని డీటెయిల్స్ మనం ట్రేస్ అవుట్ చేయాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్. సో ఎవరు పట్టించుకోరు, సింగిల్ 1000 అమౌంట్కి ఎవరు పట్టించుకోరు అంతగానం. కదా 50 లక్షలు అయిపోయిందా, వాడికి రిచ్గా ఆ రోజుకి నెక్స్ట్ మళ్ళీ 1 లక్ష అవుతారు తెల్లారి, మళ్ళీ కొత్త వాళ్ళే ప్రమోషన్. ఓకే, మెట్రో రైల్లో ఈ యాడ్స్ రన్ అవ్వటం, ఎంతోమంది యంగర్ జనరేషన్ మెట్రోస్ని యూస్ చేస్తూ ఉంటారు. బిలో పవర్టీ లైన్ ఎక్కువగా, అంటే కార్లు 2 వీలర్స్ లేని వాళ్ళు మెట్రోని యూస్ చేస్తూ ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ ఆ యాడ్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాంటి మెట్రో పైన ఈ యాడ్స్ని చూడడం, ఈ యాప్స్ని రన్ చేయడం అనేది చాలా షాకింగ్గా ఉంది. ఇంతకీ కేసు పెడతారా అసలు వీళ్ళు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటి వరకైతే అలాంటి చర్యలు కనిపించలేదు నాకు. కేసు పెడతారంటే ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే, సెలబ్రిటీ తప్పు చేశాడు కాబట్టి అతని మీద సెక్షన్ 318, ఇంతకుముందు ఐపీఎస్లో వచ్చేసి 420 ప్రజలను చీట్ చేశాడు అని 318 పెట్టారు. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3A4 ద్వారా కేసు పెట్టారు. నెక్స్ట్ ఐటీ యాక్ట్ 66D ద్వారా కేసు పెట్టారు. అంతేనా, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు. వీళ్ళందరూ ఇప్పుడు 35 మంది సెలబ్రిటీస్ మీద కేసు అయింది. 35 మంది సెలబ్రిటీస్ మీద కేసు అవ్వడం వల్ల ప్రజలలో ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకా 2017 నుంచి ఎవరెవరైతే ప్రమోట్ చేశారో కుదిరితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి, తప్పులేదు. కానీ గవర్నమెంట్ ఎంటిటీ అయినటువంటి హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ దీన్ని ఈ రకంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఆ యాప్స్ ఒకసారి చూడండి. ఫైర్ ప్లే, ఆడండి గెలవండి, తెలుగులో పెద్ద పెద్ద కొటేషన్స్. ఇంటర్నల్ గా లోపల మెట్రో రైల్ లోపల ఆడండి గెలవండి. ఏం ఆడవాలి, ఏం గెలవాలి? ఈ ఫైర్ ప్లే అనేది కూడా ఇండియన్ ఎంటిటీనా? కాదు. ఈ ఫైర్ ప్లే యాప్ మీదే రీసెంట్ గా ముంబైలో ఈడీ కేసు అయ్యింది. 330 కోట్లు సీజ్ చేశారు. ఓ మై గాడ్, 330 కోట్లు 330 కోట్లు ముంబైలో కేసు అయ్యింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇదే ఫైర్ ప్లే యాప్ మీద. ఇదే కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. మీరు ప్రాపర్ గా చెక్ చేయకుండా అసలు ఈ యాడ్స్ ఎలా డిస్ప్లే చేశారు? ఇది కూడా మెట్రో ట్రైన్ స్టేషన్స్ లో నెంబర్ ఇచ్చి మరి 777 మై జాక్ పాట్ అంట, ప్రోమో కోడ్స్, మెట్రో రైల్ లోపల, మెట్రో ట్రైన్ మొత్తానికి స్టిక్కరింగ్స్. ఇది ఎల్ఎన్టీ సంస్థలో ఇప్పుడున్న ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయమా? వీళ్ళు ఒక కంప్లీట్ ప్రైవేట్ ఏజెన్సీకి ఈ యాడ్ క్యాంపెయిన్ దాని సంబంధిత ట్రాన్సాక్షన్స్ చూసే ఏజెన్సీస్కి ఇచ్చేయడం వల్ల ఇది జరిగింది అనుకోవాలా? ఏం జరిగి ఉంటుంది? ఏది ఎలా జరిగినా కానీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ది మాత్రమే బాధ్యత. ఎందుకు? హోల్ అండ్ డైరెక్టర్స్ గా వచ్చేసి ఇది గవర్నమెంట్ ఎంటిటీ. గవర్నమెంట్ డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నటువంటి ఎంటిటీ. దీనిలో 2007 నుంచి ఎన్విఎస్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండి, ఈయన IRAS, ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, దీనితో పాటు 10 మంది డైరెక్టర్లు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చూడండి ఒకసారి. శాంతి కుమారి IAS, ఎన్విఎస్ రెడ్డి IRAS, దానకర్ణ IAS, రామకృష్ణ IAS, వికాస్ రాజ్ IAS, డాక్టర్ జితేందర్ IPS, ప్రజెంట్ DGP. మీరంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా మెట్రో రైలుకి ఉన్నప్పుడు మీ కళ్ళ ముందు మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ ని ప్రమోట్ చేస్తూ ఆడండి గెలవండి పందెం కాయండి అది కూడా ఉంది. 30 గేమ్స్ 30+ గేమ్స్ ఉంటాయంట, దానిలో పందెం కాయండి అని ట్రైన్ మొత్తానికి స్టిక్కరింగ్స్ వేస్తుంటే తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ మెట్రోకి ఏమైనా ఎగ్జంప్షన్ ఇచ్చిందా? 2017 నుంచి ఎలాంటి ఎగ్జంప్షన్స్ లేవుగా. లా పాలసీ ఏం చెప్తుంది? తెలంగాణ స్టేట్ మొత్తానికి అప్లికబుల్ అవుతుంది.